నమస్కారం శుభదినం కార్యక్రమానికి స్వాగతం. విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తు శాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ముందుగా ఈ రోజు పంచాంగం గురించి తెలియజేస్తారమ్మా? నేటి పంచాంగం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం. ఈ రోజున శుక్రవారం 9 ఆగస్టు. ఈ రోజున మన సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 తిథి పంచమి రాత్రి తెల్లవారుజామున 3:14 దాకా ఉంది. నక్షత్రం హస్త రాత్రి తెల్లవారుజామున 2:44 దాకా ఉంది. యోగాలు సిద్ధయోగం మధ్యాహ్నం 1:46 వరకు, అలాగే కరణాలు భవ మధ్యాహ్నం 1:55 వరకు, బాలవ రాత్రి తెల్లవారుజామున 3:14 వరకు ఉంది. అలాగే రాహుకాలాన్ని తీసుకున్నట్లయితే ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు ఉంది. ఇక గుళిక కాలం ఉదయం 7:34 నుంచి 9:10 వరకు, యమగండం మధ్యాహ్నం 3:33 నుంచి సాయంత్రం 5:09 వరకు ఉంది. ఇక అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:47 వరకు ఉంది. ఇక దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:22 వరకు, అలాగే మధ్యాహ్నం 12:47 నుంచి 1:38 వరకు ఉంది. ఇక అమృతకాలం రాత్రి 7:57 నుంచి 9:45 వరకు, వర్జ్యం ఉదయం 9:05 నుంచి 10:53 వరకు ఉంది. ద్వాదశ రాశి ఫలాలు. అమ్మ, ఇక ఈ రోజు ద్వాదశ రాశి ఫలాలు చూస్తే గనక ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున కొంచెం తీసుకునే నిర్ణయాల్లో ఘర్షణమైన నిర్ణయాలు ఉంటాయి. అంటే అది పోటీల మీద కానీ దేని మీద కానీ వాళ్ళకి పెద్ద ఆసక్తి కన్నా కూడా కొంత వైరాగ్య భావనలు అనేవి అధికంగా ఉంటాయి. అంతేకాకుండా విద్యార్థులకి విద్య మీద ఆసక్తి కొంత తగ్గడం అనేది, కాబట్టి దాన్ని పెంచుకునే ప్రయత్నాలు గట్టిగా చేసుకోవాలి. శ్రీ హయగ్రీవన్మ అనేది పఠించాలి. దాని పరంగా తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మ, ఇక ఈ రోజు వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి ఆలోచనలు చాలా ఆధ్యాత్మిక పరంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ ఆలోచనలలోనే వాళ్ళకి వాళ్ళే మనసు కొంచెం ఇబ్బందిగా ఉండడం అనేది, తీసుకునే నిర్ణయాల మీద కాన్స్టెంట్గా ఉండలేని పరిస్థితులు లాంటివి రావడం అనేది, ఇష్టమైన వ్యక్తులతో కొంత అనుకోని దూరం అనేది ఏర్పడడం, అంటే మిత్రులతో కానీ ఇష్టమైన వ్యక్తులతో కానీ ఆత్మీయులతో కానీ కొంత అభిప్రాయ భేదాల్లాగా రావడం వల్ల కొంత మనసు ఇబ్బందికరంగా ఉండడం అనేది, దానివల్ల ప్రశాంతత అనేది లోపించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. అమ్మ, ఇక ఈ రోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు విద్యకు సంబంధించిన విషయంలో కానీ, అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళ ఆలోచనలు మొత్తం కూడా సక్రమంగా ఒక ప్లానింగ్గా వాళ్ళు ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఎందుకంటే అలాంటి విషయాల్లో ఇతరుల జోక్యం కొంత వీళ్ళకి చికాకును కలిగించడం అనేది, అలాగే నూతన విషయాలు తెలుసుకోవడం, ఆహారానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తీసుకునే ఆహారాల వల్ల కూడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్త తీసుకోవడం, గృహ వాతావరణంలో వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి వాళ్ళకి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన వాతావరణంలాగే, అంటే ఆలోచనలు బాగుంటాయి, నిర్ణయాలు బాగా తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయం వైపు వాళ్ళు చేద్దామనుకున్న విషయాలని ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు లాంటివి ఎదురైనా కూడా ఇతరుల సహకారాన్ని తీసుకోవడం అంత ఇష్టం కలగకుండా వీళ్ళంతా వీళ్ళు ఆ పని పూర్తి చేయడానికి చేసే పనుల వల్ల కొంత ఆలస్యాలు ఎదురైనా కూడా పనులు సకాలంలో పూర్తి చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా మిత్రులతో కానీ తోబుట్టువులతో కానీ చర్చలు జరిపేటప్పుడు వీలైనంత వాళ్ళ యొక్క మాటకు ఎక్కువ విలువిస్తూ వీళ్ళు ముందుకు వెళ్ళడం వల్ల అభిప్రాయ భేదాలు రాకుండా ఉండేందుకు అవకాశాలు అనేవి ఎక్కువ ఉన్నాయి. అమ్మ, ఇక ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సింహరాశి వారికి ఈ రోజున ఆర్థికమైన అంశాలలో కానీ, రావాల్సిన ఆదాయాల విషయంలో కానీ కొంత ఆలస్యాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా దాన్ని వాళ్ళు చాలా నేర్పుగా
ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కుటుంబ విషయాలలో ఇతరుల జోక్యం కానీ ఇతరుల సలహాలు కానీ కొంత వీళ్ళకి ఇబ్బందికరంగా ఉండడం అనేది, అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా కుటుంబంలో స్త్రీల ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ ఆలోచన చేస్తారు, వాళ్ళ మీద శ్రద్ధ తీసుకుంటారు. అలాగే కుటుంబంలో ఖర్చులు అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉన్నప్పటికీ అవి వీళ్ళకి ఆనందదాయకంగానే, అంటే ఒక పర్పస్ సర్వ్ అయ్యేట్టుగా, అంటే పెట్టిన ఖర్చుకి చక్కని ఉపయోగకరంగా ఉండేట్టుగానే ఖర్చులు అవ్వడం, అవి కూడా ముఖ్యంగా ఆధ్యాత్మికపరమైన ఖర్చులు అవ్వడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. అమ్మాయిక ఈరోజు కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కన్యా రాశి వారు ఈ రోజున చేసే ఆలోచనలలో కానీ లేకపోతే ఇతరులను సంప్రదించేటప్పుడు కానీ తన యొక్క సొంత నిర్ణయాల్లో ముఖ్యంగా తల్లి యొక్క ఎక్కువ వాళ్ళ యొక్క ఇంపాక్ట్, అంటే వాళ్ళ యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. వీళ్ళు చాలా చక్కగా సంతానం విషయంలో ఎక్కువ ఆలోచనలు చేయడం, సంతానానికి సహకరించడం, ఎదురు చూస్తున్న నూతన వార్తలు అందుకోవడం, దానివల్ల ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ వృత్తికి సంబంధించిన అంశాల్లో కానీ భాగస్వామి వ్యవహారాల్లో కానీ కొన్ని చర్చలు రావడం అనేది, ఆ చర్చల్లో వీళ్ళు పాల్గొని దానికి సంబంధించి ఒక కన్క్లూజన్, ఒక సొల్యూషన్ లాంటిది వీళ్ళు చెప్పడానికి ప్రయత్నాలు చేయడం అనేది ఉన్నాయి. అలాగే వీరి యొక్క వ్యక్తిగత శ్రద్ధ కూడా తీసుకోవడం అనేది చాలా అవసరం. మాటల వల్ల ఇతరులతో అపార్థాలకు లోను కాకుండా ముందుకు వెళ్ళడం మంచిది. ఇక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంటుందంటారు? తులారాశి వారికి వృత్తిపరమైన అంశాలలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వీరి ఆలోచనలు ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉంటాయి. సంతానపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. వారి యొక్క ఎదుగుదల కోసం, వారి యొక్క ఆరోగ్య నిమిత్తం వీళ్ళు ఎక్కువ ఘర్షణ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరి యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే నిద్రలేమి, తర్వాత ఆలోచనలు అనేవి అధికంగా ఉండడం వల్ల కొంత మనసు అలజడిగా ఉండే అవకాశాలు ఉన్న రీత్యా వీళ్ళంతవరకు మెడిటేషన్ లాంటిది వీళ్ళకి చాలా మంచి ఇదిగా చెప్పచ్చు. వీలైన ప్రతి విషయంలోనూ ఎక్కువ ఆందోళన చెందకుండా ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఏదైనా యోగా మెడిటేషన్లా చేసుకుంటూ వాళ్ళు వస్తే ఆ రకమైన ఈ ఆందోళన అధిగమించవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటారు? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా తీసుకుంటే ఈ రోజున వాళ్ళకి ఆర్థికంగా రావాల్సిన విషయాలు, అంటే ఏదైనా పిత్రార్జితం సంబంధించిన విషయాలు కానీ లేకపోతే తండ్రి దగ్గర నుంచి సపోర్ట్ కానీ ఏదన్నా ఎదురు చూస్తున్న విషయాలలో కొంత ఆలస్యమైనప్పటికీ అవి అందే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంత అసంతృప్తికి వీరు గురయ్యే అవకాశం ఉంది. పెద్దలు, గురువులు, అలాగే ఎవరినైతే వీళ్ళు గురువుగా భావిస్తున్నారో వాళ్ళ యొక్క సందర్శన చేయడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి సలహా సంప్రదింపులు తీసుకోవడం కానీ, సామాజిక సేవా అంశాల గురించి వీళ్ళు ఎక్కువ చర్చించడం కానీ, దూర ప్రాంతాల్లో విద్య కోసం కానీ దూర ప్రాంతపు న్యూస్లు వినడం కానీ, అంటే వీళ్ళు ఆశించిన వర్తమానాలు పొందడం కానీ, విదేశాలకు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి కొన్ని నిర్ణయాలకి శ్రీకారం చుట్టుకోవడానికి కానీ అవకాశం ఉంది. అమ్మాయిక ఈరోజు ధనుసు రాశి వారికి ఎలా ఉంది? ధనుసు రాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో కొంత ఘర్షణగా ఉండడం, వైరాగ్యంగా ఉండడం, వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో అనుకూలత అనేది కొంత తక్కువగా ఉండడం వల్ల మనసు కొంత బాగా లేకుండా ప్రశాంతత లోపించడం అనుకోవచ్చు. కొంత ప్రశాంతత అనేది తగ్గడం, వృత్తి మీద ఆసక్తితో పాటుగా వ్యక్తులతో కూడా సత్సంబంధాలు అనే విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళాలి. అంటే తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. చేస్తున్న వృత్తి మీద దృష్టి పెట్టుకోవడం, దాని మీద అసంతృప్తిగా ఉండడం అనే దాంట్లోంచి వీలైనంతవరకు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. వీలైనంతవరకు వృత్తిపరమైన అసంతృప్తిని అధిగమించడానికి శ్రీ రాజమాతాంగే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా జపించుకోవడం వల్ల కూడా వృత్తిలో అధికారుల ఆదరణ రావడం అనేది వీళ్ళకి జరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ఎలా ఉంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? మకర రాశి వాళ్ళకి ఏదన్నా పుణ్యక్షేత్ర సందర్శనకి, ఏదన్నా అది కూడా ప్రయాణాలు, తీర్థయాత్రలకు సంబంధించిన అవకాశాలు, ప్రయాణాలు, అవి కూడా వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక పర్యటనలకి అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. అవి కూడా కుదరని వాళ్ళు కొందరు దైవ దర్శనానికి పుణ్యక్షేత్ర సందర్శన అయితే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే దూర ప్రయాణాల కోసం చేసుకున్న ప్రయత్నాలు ఏమన్నా ఇంతకు ముందు ఉన్నా కూడా ఆకస్మికంగా వీళ్ళే వద్దులే అని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం లాంటిది కానీ, వాయిదాలు వేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా చికాకు పడడం, మానసికంగా ఘర్షణగా ఉండడం లాంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళాలి. తెలియని అసంతృప్తి అనేది మానసికంగా ఎక్కువగా ఉండడం వల్ల దేని మీద వీళ్ళకి దృష్టి పెట్టలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుతాయి. కాబట్టి అలాంటి వాటిని అధిగమించడానికి పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయడం,
ఒక రకంగా అది వీళ్ళకి మంచి అవకాశాలు ఇస్తూ ముందుకెడుతుంది. అంటే అసంతృప్తిని అధిగమించే రకంగా శ్రీరామ జయరామ జై జయ రామరామ అనే శ్లోకాన్ని పట్టించినా కూడా వీళ్ళకి ఆరోగ్యపరంగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఎలా ఉంది, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? కుంభరాశి వాళ్ళు ఈ రోజున ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడుతూ ముందుకెళ్ళడం మంచిది. మాటలలో అవతల వాళ్ళకి వీళ్లలో ఏ రకమైన తప్పు లేకపోయినా అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవడం, ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం, అలాగే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అంటే ఆహార స్వీకరణ కానీ, నిద్ర కానీ, కొత్త ప్రయత్నాలు కానీ, కొత్త వ్యక్తులతో నమ్మి ముందుకెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే శ్రమ, త్రిప్పట, దానివల్ల అలసట, పడిన శ్రమకి తగిన పేరు రాలేదే అన్న బాధ, ఇలాంటి వాటికి అవకాశం ఉన్న రీత్యా అలాంటి ఇబ్బందిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈరోజు మీనరాశి వారికి ఎలా ఉందంటారు? మీనరాశి వారు ముఖ్యంగా ఈ రోజున వాడి యొక్క సంతానానికి సంబంధించిన విషయాలలో అంటే అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ కరెక్ట్ అయినా, వీళ్ళ నిర్ణయాలు వీళ్ళకి కరెక్ట్ అయినా, మాటల వల్ల ఒకళ్ళతో ఒకళ్ళకి అపార్థాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. అలాగే తీసుకునే నిర్ణయాలలో బాగా ఆలోచించి ముఖ్యుల్ని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది, అలాగే వీళ్ళ యొక్క ప్రవర్తన అవతల వాళ్ళ సంతానానికి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపించే అవకాశాలు ఉన్న రీత్యా అలాంటి భావన కలగనీయకుండా వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ అదే అపార్థం లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. అలాగే సంతాన ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్త తీసుకోవడం, మానసిక ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం, వాళ్ళ యొక్క అలవాట్ల విషయంలో కానీ, వాళ్ళు తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ వీళ్ళంతవరకు వీళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి సహకరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అమ్మాయిక ద్వాదశ రాశుల వారి నక్షత్ర ఫలాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్లయితే ఇది వీళ్ళకి అశ్వని మఖ మూల. ఎందుకంటే 27 నక్షత్రాలని 9 నక్షత్రాలుగా విభజించినప్పుడు 3 నక్షత్రాలు జన్మరాశులు అవుతాయి కాబట్టి అశ్వని మఖ మూల ఇలా తీసుకుంటున్నాం. అశ్వని మఖ మూల వాళ్ళకి ఈ రోజున దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇష్టాగోష్ఠి, ఇష్టమైన వ్యక్తుల్ని కలవడం, ఆశించిన కార్యక్రమాల్లో జయం కలగడం అనేది, చేస్తున్న కార్యక్రమాలు దైవ సంబంధికంగా ఉండడం అనేది, ఇతరుల యొక్క ప్రోత్సాహం లభించడం అనేది ఇష్టకార్యసిద్ధికి, క్షేమానికి, ప్రజాశ్రేయస్కి అవకాశం ఉన్న రోజుగా చెప్పొచ్చు. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ వీళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి కొంత అననుకూలతగా ఉంటుంది. అంటే ఏదైనా పని మొదలుపెట్టినా కూడా కార్యక్రమాల్లో ఆటంకాలు, ఇబ్బందులు, ఇతరుల వల్ల అనవసరమైన ఘర్షణాత్మకమైన వాతావరణం, తప్పు లేకున్నా మాట పడే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ వీలైతే వాళ్ళు ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే బెల్లం దానం చేయడం, లేదా చేయలేని వాళ్ళు మానసికంగానైనా దానం చేసిన భావన పెట్టుకున్నట్లయితే అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళి వీలైనంతవరకు వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే ఉంది. ఇక తర్వాత కృత్తిక, ఉత్తరాషాఢ వీళ్ళ విషయం వచ్చేప్పుడు వీళ్ళకి అనుకూలమైన సమయం. యుక్తిగా కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు, ధనలాభం ఉంటుంది, ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది. అలాగే ప్రతి విషయంలోనూ సుఖము, ఆనందం అనేది వీళ్ళకి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంత వీళ్ళకి అనుకూలమైన సమయంగానే ఈ రోజు నక్షత్ర ప్రకారం చెప్పచ్చు. తర్వాత రోహిణి, హస్త, శ్రవణం వీళ్ళ విషయం కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి కొంత తలనొప్పిలాగా, లేకపోతే శిరోవేదన, లేకపోతే నేత్రానికి సంబంధించిన ఇబ్బందులు, ఎక్కువ శ్రమ పడ్డం, ఆ శ్రమకి తగినంత ప్రతిఫలం అనేది కొంత తక్కువ అవ్వడం వల్ల కూడా కొంత మనసు చికాకుగా ఉండడం అనేది, ఇలాంటి వాటికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు అలాంటి అసంతృప్తి లేకుండా, అలాంటి మనస్తాపాలు లేకుండా ఉండడానికి వీలైతే వీళ్ళు ఏదైనా తోటకూర లాంటి దానం చేయడం, లేకపోతే మానసికంగానైనా ఆ దానాలు చేయడం. ఏదన్నా ఏ దానమైనా మనం చేయలేకపోయినట్లయితే మానసికంగానైనా ఆ భావన చేయడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అదొకటి. ఇక తర్వాత మనం మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలను కనుక తీసుకున్నట్లయితే ఇది వీళ్ళకి అనుకూలమైన సమయమే అయినా మిశ్రమమైన ఫలితాలు వస్తాయి. అంటే మిశ్రమమైన ఫలితాలు కాబట్టి కష్టం మీద వీళ్ళకి లాభం ఏర్పడుతుంది, ఆర్థిక లాభం అనేది కూడా ఏర్పడుతుంది. ఇతరుల మీద ఆధిపత్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సత్కథ శ్రవణం అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. అలాగే దైవ దర్శనాలు మొదలైన వాటికి అవకాశము, అలాగే అనుకోని వైరాగ్యం, బాధలకు కూడా అవకాశం ఉన్న రీత్యా వాటిని అధిగమిస్తూ
ధైర్యంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ఇక తర్వాత మనకి ఆరుద్ర, స్వాతి, శతభిషం వీళ్ళ విషయం వచ్చేటప్పటికి వీళ్ళకి వీలైనంత వరకు చాలా అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. ఏది చేసినా కూడా కార్యక్రమాలు ప్రయత్నం చేయకుండానే ముందుకు వెళ్ళిపోతాయి. కార్యక్రమాల్లో లాభం ఏర్పడుతుంది, ఇష్టకార్య సిద్ధి ఏర్పడడం అనేది. తర్వాత శాస్త్ర పరిజ్ఞానం, శాస్త్రం మీద చర్చలు చేసే అవకాశాలు లాంటివి, కళారంగం మీద ప్రీతి ఏర్పడడం, ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత మనం తీసుకుంటే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వీళ్ళ విషయంలో కొంత వీళ్ళు జాగ్రత్త వహించాలి. ఆకస్మికమైన చికాకులు లాంటివి, యుద్ధ భీతి అంటే చేస్తున్న పనులలో ఆకస్మికంగా ఇతరులతో మాటలకిలో అభిప్రాయ భేదాలు రావడం, దానివల్ల ఘర్షణాత్మకమైన అపార్థాలు, వీటికి అవకాశం ఉన్న రీత్యా సమయం వృధా అవ్వకుండా, దాంతోపాటుగా మనసు స్థిమితం లేకుండా ఉండకుండా, పరిస్థితులు రాకుండా ఉండకుండా వీటి కోసం వీళ్ళు వీలైనంతవరకు తిలలు అంటే నువ్వులు, అలాగే సువర్ణంతో కూడింది దానం ఇవ్వడం, లేకపోతే మానసికంగా ఇచ్చిన భావనతో దానం చేసిన భావనైనా ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు అది వీళ్ళకి అనుకూలత సిద్ధిస్తుంది. ఇక తర్వాత పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర వీళ్ళకి సాధనతో అన్ని పనులు సాధ్యమైపోతాయి. కొత్త వ్యక్తుల పరిచయం అవుతుంది, సంఘంలో పరపతి పెరుగుతుంది, గుర్తింపు, గౌరవం అన్ని విషయాల్లో ఆనందదాయకంగా ఉండి అనుకున్న కార్యక్రమాలు అవలీలగా చేసుకునేందుకు అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. ఇక చివరిగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వీళ్ళ విషయం వచ్చేటప్పటికి వీళ్ళకి కొంత అనుకూలత విషయంలో ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఏ కార్యక్రమం చేద్దామన్నా కారణం లేకుండా ఇతరులు వీళ్ళని అపార్థం చేసుకోవడము, లేకపోతే మాట పట్టింపుల వల్ల కొంత ఇబ్బందులు రావడం, లేకపోతే బంధువులతో కొంత మాటలతో ఇబ్బందులు రావడం, చేద్దాం అనుకున్న పనులలో ఆటంకాలు, ఇలాంటి వాటికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఉప్పు దానం చేయడం, లేదా ఇచ్చిన భావన మానసికంగా ఆధ్యాత్మిక భావన చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రకంగా అన్ని నక్షత్రాల వాళ్ళు ఈ రోజున ఈ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అమ్మ, మరి ఈ రోజు విశిష్టత గురించి తెలియజేస్తారా? ఈనాటి విశిష్టతలో మనకేంటంటే ఇవాళ శుక్రవారం అయింది, మొదటి శుక్రవారం అయింది శ్రావణ మాసంలో. అలాగే ఈ రోజున నాగపంచమి అయింది, అలాగే ఈ రోజున గరుడ పంచమి కూడా అయింది. కాబట్టి చాలా విశిష్టమైన రోజుగానే మనం తీసుకుంటాం. అంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి ఇవాళ. కాబట్టి శుక్రవారం అంటే చాలా అతి ముఖ్యమైన రోజు, అమ్మవారికి చాలా ప్రధానమైన రోజు. కాబట్టి ఈ విషయంలో అమ్మవారు అసలు తను ఎలాగా ఏమేమి ఇష్టపడుతుంది అంటే అందరు ఆడవాళ్ళు కూడా సౌభాగ్యం కోసం ప్రార్థించేది వరలక్ష్మీదేవిని. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ఉత్కృష్టమైన రోజు, అమ్మవారిని పూజ చేస్తారు. అలాగే ఇవాళ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే 4 వారాల్లో కుదరని వాళ్ళు కొందరు ఇలా కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే దాంతోపాటుగా ఈ రోజున పంచమి తిథి అని చెప్పాం కదా, నాగపంచమి అంటే నాగుల్ని పూజించే వాళ్ళు ఉంటారు. అంటే అది ఇంట్లో దాన్ని రకరకాల దేశాల్లో రకరకాల పద్ధతుల్లో కూడా పూజించుకునే ఉంటారు. అంటే వంగదేశంలో ఒకలాగా, సింహళ దేశంలో ఒకలాగా, మన యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశాల్లో ఒక రకంగా ఏది చేసుకున్నా కూడా ఈ రోజున నాగదేవతని ప్రార్థించడంలో మెయిన్ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అంటే సంతానాన్ని చక్కగా కాపాడమని, ఆరోగ్యకరంగా ఉండేట్లుగా దీవించమని, అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, ఎక్కడ కనబడ్డా కూడా మమ్మల్ని మా జోలికి రావద్దన్న భావన సగం. రెండోది నాగదేవత అంటే చాలా విశిష్టమైన దేవతగా కొలుస్తారు కాబట్టి ఆ విధానంలో కూడా నాగదేవతని కొలవడం, ఇవాళ ఉపవాసాలు ఉండడం, లేకపోతే ఇంట్లో ఏదన్నా నైవేద్యాల్లాగా అంటే ఏదో చలిమిడి మొదలైనవి చేసుకొని ఇవాళ కొందరైతే పుట్టలు వెళ్ళేవాళ్ళు ఉంటారు, లేదా అదే నైవేద్యంగా పెట్టి దాన్ని ఆహారంగా తీసుకొని తర్వాత పూజ చేసుకోవడం, గోడ మీద బొమ్మలు చిత్రీకరించడం, నాగ బొమ్మలు చిత్రీకరించుకొని దేవుడిగా భావించి ఈ రోజున పూజలు చేసుకోవడం అన్నీ కూడా ఇవాళ చాలా విశిష్టంగా అన్ని చోట్ల కూడా చేసుకుంటారు. ఎందుకంటే నాగదేవతకి చాలా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి అది తరతరాలుగా వస్తున్న ఈ విషయం కాబట్టి అదొకటి. ఇక రెండోది గరుడ పంచమి అంటే కూడా ఏంటంటే గరుత్మంతుడు తెలిసిందే కదా, అది కూడా ఏంటంటే ఈ రోజున ఆయన్ని పూజించడం వల్ల ముఖ్యంగా ఆయన విష్ణుమూర్తికి ప్రధానమైన ఒక వాహనం కనుక విష్ణుమూర్తికి సంబంధించిన వాహనంగా ఇవాళ ఆయన్ని కొలవడమే కాకుండా గరుడు ఇవాళ అమృత భాండం తీసుకొచ్చినట్టుగా అంటారు కనుక గరుడికి సంబంధించిన విషయాల్లో ఆయన్ని పూజ చేయడం వల్ల విషబాధలు తొలగించడం. అంటే ఏంటి, ఇప్పుడు మన ఈ రోజుల్లో తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా అనేక రకాల విష పదార్థాలు అయిపోయి దానివల్ల వస్తున్న వాటిని ఇలాంటి వాటి నుంచి మమ్మల్ని కాపాడు అన్న ఉద్దేశంతో ఆయన్ని పూజించటం. అలాగే విష్ణుమూర్తి గుళ్ళల్లో కూడా ఈయన ఎక్కువగా ఇవాళ పూజ చేయడం అనేది గరుత్మంతుడికి, ఇవన్నీ ఒక ముఖ్యమైన ఇదిగా చెప్పుకుంటారు. అలాగే అమ్మవారి పూజల విషయంలో కూడా చాలా విశిష్టత మొదటి శుక్రవారంగా తీసుకుంటారు. అలాగే అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు అన్నీ కూడా ఇది చేయడం, అలాగే ఆవిడ ఏ రకంగా ఉద్భవించింది అంటే భృగు మహర్షికి జన్మించిన విధానం, అలాగే లక్ష్మీ క్షీర సముద్రరాజు తనయ అని చెప్పి మనకి వింటూనే ఉన్నాం అన్నీ కూడా. దాంట్లో అమ్మవారు ఎలాగా ఉద్భవించింది, సముద్రంలోంచి ఆవిడ జన్మించటం,
ఆవిడకి చంద్రుడు ఇదవ్వడం, ప్రతిసారి కూడా ఆవిడ విష్ణుమూర్తికి శ్రీహరికి వైకుంఠంలో మొదటి యుగం అంటే స్టార్టింగ్లో ఆవిడ అలాగా, తర్వాత త్రేతాయుగంలోనూ, తర్వాత ఇంక వరుసగా ద్వాపర యుగం కలియుగం దాకా వచ్చేటప్పటికి ఆవిడ త్రేతాయుగం వచ్చేప్పటికి శ్రీరామచంద్రుడికి పక్కన మనకి సీతాదేవిలాగా, తర్వాత వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క ద్వాపర యుగం వచ్చేప్పటికి కృష్ణుడికి పక్కన రుక్మిణిలాగా, తర్వాత ఇప్పుడు కలియుగం వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామికి అలివేలు మంగలాగా, అంటే ప్రతి చోట కూడా విష్ణుమూర్తికి సహధర్మచారిణి ఆవిడ ఉండి ప్రతి చోట కూడా ప్రతి అవతారంలోనూ ఆయన్ని తన భర్తగా పొందుతూ ఆవిడ చక్కగా తన యొక్క కర్తవ్యాలు నిర్వహించుకుంటూ ఒక భర్తకి పక్కన ఉండి, అంటే దేవి మహత్యం దేవి పురాణాల్లో కూడా సృష్టి ప్రారంభంలో సృష్టిని నిర్వర్తించమని విష్ణుమూర్తికి చెప్పినప్పుడు పక్కన ఆవిడ త్రిశక్తులలో ఒకటైన పార్వతి, తర్వాత లక్ష్మీదేవి, సరస్వతుల్లో ఈవిడికి ఆ యొక్క ఇది ఇచ్చారు. లక్ష్మి అంటేనే లక్ష్య సాధన, లక్ష్యాన్ని సిద్ధింపచేసే దేవత ఆవిడ. అందుకని సిరి, శ్రీ రకరకాల పేర్లలో ఆవిడని కొలుస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే అమ్మవారిని ఈ రకంగా మనం పూజించడం వల్ల తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం ఏర్పడడం వల్ల, ఎందుకంటే ఆవిడకి చాలా ఇష్టమైన ప్రదేశాలు కొన్ని ఉంటాయి. అంటే స్త్రీలు ఉదయం లేవడం, ముంగిట్లో ముగ్గులు పెట్టడం, చక్కగా తలా స్నానం చేసి పూజలు చేసుకోవడం అనేది, దాంతోపాటుగా తన భర్తకి ఇష్టమైన మాసాలు శ్రావణ మాసం అనేది ఆవిడకి చాలా ప్రియమైంది, ఏకాదశి తిథి ఆవిడకి చాలా ఇష్టమైంది, ఉత్తరాయణం అనేది ఆవిడకి చాలా ఇష్టమైన తిథిగా చెప్తారు అమ్మవారికి. అలాగే ఆవిడకి మారేడు దళాలు, నారికేళ్ళం, అటు ఇటు మనకి రెండు వైపులా ఉండే ఏనుగులతో ఉండే చిత్రాలు ఇలాంటివి, అలాగే ఆవు యొక్క పృష్ఠభాగం, ఏనుగు యొక్క కుంభస్థలం, వీటన్నిటిలోనూ అమ్మవారి యొక్క స్థితి అనేది మనం గమనించుకుంటాం. కాబట్టి అమ్మవారు అన్ని చోట్ల కొలువై ఉండడమే కాకుండా ఆవిడ రకరకాలగా ఆవిడ జన్మం వచ్చినా కూడా, అంటే సముద్రుడికి పుత్రికగా పుట్టి శ్రీహరిని వివాహం చేసుకున్న, భృగు మహర్షి కుమార్తెగా అంటే ఖ్యాతి ఆవిడ కోసం ప్రయత్నం చేసి ఆడపిల్లగా జన్మించమని జగన్మాతను ఆవిడ అడిగినప్పుడు భృగు మహర్షి భార్య ఖ్యాతి వాళ్ళ కోరిక మీద వాళ్ళకి ఆవిడ ఆ అమ్మవారే జన్మించి భృగు మహర్షికి పుట్టింది కాబట్టి ఆవిడ భార్గవి అంటారు. కాబట్టి ఆ రకంగా భార్గవిగా ఆవిడ వెలిసి మళ్ళీ విష్ణుమూర్తిని వివాహం చేసుకోవడం అనేది అన్ని రకరకాలుగా ఆవిడ ఇన్ని రకాలుగా అవుతూ వచ్చినా కూడా ఆవిడకి చాలా ఇష్టమైన విషయాలలో మనం ఒక చక్కటి పాయసాన్నం, తెల్లని వస్తువులు, పట్టు వస్తువులు, అలాగే పట్టు వస్త్రాలు, ఇవన్నీ కూడా ఆవిడకి చాలా ఇష్టం. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆవిడని స్తుతిస్తూ కూడా మనకి శంకరాచార్యులు గారు పాడింది గుర్తుంది కదా, జనని కనకవృష్ట్యం, అదంతా కూడా కనకధారా స్తవం, కనకధారా స్తోత్రం అంటారు. అవన్నీ నియమానుసారంగా ఆవిడకి పాటించడం అనేది, అలాగే పెద్దవాళ్ళని గౌరవించటం, అతిథుల్ని గుర్తించటం, పిల్లల్ని బాధ పెట్టని వాళ్ళు, ధర్మం న్యాయం ఇవన్నీ మాట్లాడేవాళ్ళు, ధర్మం తప్పని వాళ్ళు, ఇవన్నీ కూడా అమ్మవారికి అతి ఇష్టమైన విశేషమైన విషయాలు. కాబట్టి అమ్మవారు ఇంట్లో కొలువై ఉండాలి అంటే ఉదయమే లేవడం, అమ్మవారికి అప్రియమైన సంభాషణలు చేయకుండా భర్తని ఎక్కువ అభిమానిస్తూ ఆరాధిస్తూ భర్తతో మంచిగా ఉంటూ ఏ ఘర్షణ లేని కుటుంబ వాతావరణంలో ఉన్న చోట అమ్మవారు కొలువై ఉండడం అనేది, అలాగే ముఖ్యంగా శుక్రవారాలు ఆవిడ చాలా ప్రియమైన ప్రియమైన రోజు. అది కేవలం శ్రావణ మాసంలో శుక్రవారం అనే కాదు, ప్రతి మాసంలోనూ శుక్రవారం అంటే ఆవిడకి అత్యధికమైన ఇష్టం. కాబట్టి శుక్రవారం నాడు ఆవిడ చాలా ఆనందకరంగా దాంట్లో ఉంటుంది. కాబట్టి ఆవిడకి ఇష్టమైన ఆ మాసంలో శ్రావణ మాసంలో, ఈ శుక్లపక్షంలో, ఈ ఉత్తరాయణంలో ఆవిడని పూజిస్తూ 4 శుక్రవారాలు ఆడవాళ్ళు ఎందుకు అంత ఇదిగా వైభవంగా చేసుకుంటారు అంటే అమ్మవారి కరుణా కటాక్షాలు సంపదలకి, సిరి ఆనందానికి, శాంతికి అన్నిటికీ ఆవిడ నిలయమైన దేవత కనుక ఇవన్నీ మాకు కటాక్షించు, సంతానంతో పాటు సౌభాగ్యంతో పాటు మాకు ఆరోగ్యంతో పాటు ధనాన్ని కూడా మాకు వచ్చేటి చెయ్యి అని అమ్మవారిని కోరుకుంటారు ఈ రోజున ఆడవాళ్ళందరూ కూడా. కాబట్టి ఆ సౌభాగ్యానికి ఆవిడ ప్రధానం. కాబట్టి తప్పనిసరిగా ఈ 4 శుక్రవారాలు చేసుకున్నా, ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకున్నా, అమ్మవారికి మాత్రం చక్కగా ఒక దేవి ఆవాహనలా చేసుకొని పూజ చేసుకున్నట్లయితే ఎవరికి తోచినంత వాడు. ఇక్కడ పూజ అనే విషయం వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఈ స్థాయిలోనే చేసుకోవాలా పూజ అనేది అని చాలామంది అనుకుంటారు. అంటే ఈ కలర్ చీర కట్టుకోవాలా, ఈ కలర్, అవి కాదు, ఎక్కడా అలా లేదు. ఏ పురాణంలోనూ ఈ కలర్ చీర కట్టుకొని పూజ చేయమని అమ్మవారి గురించి ఎక్కడ చెప్పలా. కానీ ఏంటంటే ఆవిడకి ప్రియమైన విషయాలు మాత్రం చెప్పారు. దీంట్లో ఆవిడ ఉంటారు ఈ యొక్క శ్వేతపత్రాలు, శ్వేత రంగులు, ముత్యాలు, అలా ఇవన్నీ ఆవిడకి ఇష్టమైనవి. కాబట్టి ఆ రకంగా వీలైనంత వరకు పూజ చేసుకొని కటాక్షానికి శ్రద్ధ భక్తి ముఖ్యంగానే, దానికి ఇలాగే చేయాలని ఎక్కడా లేదు. కనుక ఈ రోజున అంత విశిష్టమైన మొదటి శుక్రవారం కనుక స్త్రీలందరూ నిత్యం కళకళ్ళాడిపోతూ ఈ శ్రావణ మాసం నాడు మంచిగా తాంబూలాలు ఇచ్చుకొని ఒకరికొకళ్ళు చాలా చక్కగా చేసుకుంటారు ఈ రోజున మొదటి శుక్రవారం. అమ్మ, ఈనాటి కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశి ఫలాలు చాలా చక్కగా తెలియజేస్తూనే శ్రావణ శుక్రవార విశిష్టతను కూడా చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.
వీక్షించారుగా. ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.